హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమచిత్ ప్రేమ. ఈరోజు మన ఛానల్లో హైదరాబాదీ మటన్ మసాలా కర్రీని రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అటు నాన్లోకి, రోటీ, రైస్, అలాగే బిర్యానీ దేంట్లోకైనా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక్కడ నేను దీనికోసం 1 kg వరకు మటన్ తీసుకున్నాను. ముందుగా ఈ మటన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకోవాలండి. దీనికోసం అయితే 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక అరచెక్క నిమ్మరసం కూడా పిండి ఇదంతా కూడా ఈ మటన్కి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. మనం ఇలా రెస్టారెంట్ స్టైల్లో మటన్ కర్రీ చేస్తున్నప్పుడు ఈ మ్యారినేషన్ అన్నది కంపల్సరీ అండి. మనం ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మటన్ అన్నది కొంచెం సాఫ్ట్గా, జ్యూసీగా తయారవుతుంది. దీన్ని అరగంట సేపు పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2-3 అనాస పువ్వులు, 2 యాలకులు, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 జాపత్రి, 3 మరాఠీ మొగ్గులు వేసుకుని ఈ మసాలా అంతా కూడా లో ఫ్లేమ్లో బాగా వేపించుకోవాలి. ఇవి ఇలా ఆల్మోస్ట్ వేగినయ్యి అనుకున్న తర్వాత దీంట్లోకి 10-12 జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఈ జీడిపప్పు ఫ్లేవర్ అన్నది మనం చేసి మటన్ కర్రీకి చాలా చాలా బాగుంటుందండి. దీన్ని స్కిప్ చేయకుండా కంపల్సరీ వేయడానికి ట్రై చేయండి. చూడండి, ఇలా మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఇలా ప్లేట్లో వేసుకుని ఇది కొంచెం చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే కుక్కర్లోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని దీనిలోకి 2-3 ఉల్లిపాయలను ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా వేపించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు సాఫ్ట్ అయిన తర్వాత 2-3 టమోటాలను బాగా పండినవి తీసుకోండి. ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. టమోటాలు కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు వేపించుకుంటే సరిపోతుంది. ఇవి సాఫ్ట్ అయ్యేలోపు మనం ఆల్రెడీ మసాలా వేపించుకున్నాం కదా, అది ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు వీటిని వాటర్ ఏమి వేయకుండా మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా పోకుండా ఉండడం కోసం పైన మూత వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టండి. చూడండి, ఇక్కడ టమాటాలు కూడా బాగా వేగి ఈ విధంగా సాఫ్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిలన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి ప్లేట్లో వేసుకుని ఇవి కొంచెం చల్లారనివ్వాలండి. చల్లారేలోపు మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఇప్పుడు ఇదే కుక్కర్లోకి 6-7 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఈ విధంగా కుక్కర్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై స్పీడ్లో పెట్టుకుని ఈ మటన్ ఆయిల్లో బాగా వేగేటట్లు వేపించుకోవాలి. 6-7 నిమిషాల పాటు ఇలా హై స్పీడ్లో వేపించుకున్న తర్వాత ఈ మటన్ నుంచి వాటర్ అన్నది ఈ విధంగా రిలీజ్ అవుతుంది. చూడండి, ఇలా వాటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ఈ వాటర్ మళ్ళీ ఇంకిపోయేంత వరకు కూడా ఇలా హై స్పీడ్లోనే దీన్ని బాగా వేపించుకోవాలి. ఇది ఉడికేలోపు ఉల్లిపాయ, టమాటా పక్కన పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇవి వాటర్ ఏమి వేయకుండా మెత్తని పేస్ట్ వల్లే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోకి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, అది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ వరకు పెరుగు కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని రెడీగా పక్కన పెట్టి ఉంచండి. మటన్లో వాటర్ కూడా బాగా ఇంకిపోయి ఈ విధంగా ముక్క బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఈ ప్యూరీ వేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఇందులో పెరుగు యాడ్ చేసాం కదా, హై ఫ్లేమ్లో పెరుగు వేస్తే విరిగిపోద్ది కాబట్టి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్యూరీ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మటన్ ముక్కలకి బాగా పట్టేటట్లు ఒకసారి కలుపుకోండి. ఇలా 2-3 నిమిషాలు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇది బాగా వేగి ఇందులోంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు బాగా వేపించుకోవాలి. మటన్ ముక్కలకి మనం వేసిన మసాలా పౌడర్ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టేంత వరకు కూడా ఇలా 2-3 నిమిషాలు బాగా కలుపుకుని ఉంచుకున్న తర్వాత ఇలా మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. చూడండి, ఇలా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా అయ్యి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలిపి ఇప్పుడు మూత పెట్టి మనం మటన్ ఎంతసేపు అయితే రెగ్యులర్గా ఉడికిస్తామో అంతసేపు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 3-4 విజిల్స్ అయితే రప్పించాను. ఇలా 3-4 విజిల్స్ తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూస్తుంటేనే చాలా యమ్మీగా ఉంది కదా. మటన్ అయితే చాలా బాగా కుక్ అయిందండి.
ఇంకా దీన్ని ఇంకా ఎక్స్ట్రాగా ఉడికించిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి 2 కట్ చేసిన పచ్చిమిర్చిని, అలాగే 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, అలాగే మీకు ఇష్టమైతే మటన్ మసాలా 1.5 టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా యాడ్ చేయండి. అలాగే చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం చల్లారే కొద్దీ మటన్ అన్నది ఇంకా దగ్గర పడుతూ ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను ముక్క ఉడికిందో లేదో ఒకసారి కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇలా సాఫ్ట్గా కట్ అయింది అంటే ముక్క చక్కగా ఉడికిపోయింది. అంతేనండి, చాలా యమ్మీగా హైదరాబాదీ మటన్ మసాలా రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.